అందరికీ నమస్కారం. చంద్రబాబు గారు నిన్ననో మొన్ననో ఎక్కడికో ఐ థింక్ ఉరవకొండకో ఎక్కడికో వెళ్ళి ఆ నీటి ప్రాజెక్టుకు నేనే శంకుస్థాపన చేసిన ఐ థింక్ హంద్రీ నీవానా ఇంకోటి ఏదో చెప్పాడు. నేను ఆ రోజు ప్రారంభోత్సవం చేసిన, ఆ రోజు శంకుస్థాపన చేసిన నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది, అన్నీ గాలేరు నగరి సృజల స్రవంతి కానీ హంద్రీ నీవా కానీ ఇంకోటి కానీ అన్నీ నేనే చేశానని చెప్తే ఏదో ఇంటర్వ్యూలో అతను ఇంతకుముందు మాజీ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు అతను కూడా క్లియర్గా చెప్పాడు, చేసింది రాజశేఖర రెడ్డి గారు, పనులు మొదలుపెట్టింది ఆల్మోస్ట్ పూర్తి చేసింది రాజశేఖర రెడ్డి గారు, చరిత్ర అది నాగరాజు గారి ఇంటర్వ్యూలో అని చెప్పాడు. నేను ఎక్కడో చూశా. అండ్ చంద్రబాబు నాయుడు నిన్ననా మొన్ననా నేను కూడా వీడియో చేసింది కదండి, బిల్ గేట్స్కు నేను ఆటోమేటిక్ డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చా, బిల్ గేట్స్తో 3 గంటలు మాట్లాడా, అప్పట్లో నేనే కోవిడ్కి మందు కనిపెట్టడానికి ఆ ఫార్మస్యూటికల్ కంపెనీకి నేనే పర్మిషన్ ఇచ్చా, ఇట్లంతా చెప్తూ ఉంటాడు. కంప్యూటర్ నేనే కనిపెట్టా, సెల్ ఫోన్ నేనే కనిపెట్టా అని. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా ఎందుకు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వర్తమానంలో కాకుండా గతంలో బతుకుతూ ఉంటాడు? మీకు ఏ రోజైనా డౌట్ వచ్చిందా? ఇప్పుడు గూగుల్ అన్నారు. మన ఇన్ఫర్మేషన్ అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అసలు గూగుల్ అనేది రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందమే చేసుకోలేదు. అండ్ నిన్న ఆర్సెల్ఆర్ మిట్టల ఏదో అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారు ప్రతిపాదనలు ఒప్పుకొని వారు మొదలుపెట్టిన కంపెనీ, ఇప్పుడు దానికి కూడా మేమే అనుకుంటాం. ఎందుకు చంద్రబాబు నాయుడు వర్తమానంలో బతకడు అని ఒక్కసారి ఆలోచించండి, మీకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు ఎంత డర్టీయెస్ట్ పొలిటీషియన్ అని. నేనన్న మాట కాదు, అది కేసీఆర్ గారు అన్నారు చంద్రబాబు నాయుడు ఈజ్ ద డర్టీయెస్ట్ పొలిటీషియన్ అని. ఎందుకంటే మీరు బాగా గమనిస్తే 95, 96 లేకపోతే ఎర్లీ 2000 సోషల్ మీడియా లేదు, చాలా ఎక్కువ మీడియాలు కూడా లేవు. ఉన్నింది ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ పత్రికలు. అప్పుడప్పుడే ఈటీవీ స్టార్ట్ అయింది. ఈటీవీలో కూడా వార్తలు ఓన్లీ నైట్ వచ్చేటివి. అండ్ జెమినీ టీవీ ఉండేది, ఇంకోటి ఉండేది, అవన్నీ ఎంటర్టైన్మెంట్. సో ఒక ఈనాడు లేకపోతే 1-2 ఇతర పేపర్లు, వార్త, ఇటువంటి పేపర్లు తప్ప ఏం మీడియా ఉండేది కాదు. ఇంకా దూరదర్శన్లో వార్తలు వచ్చేటివి. సో వాళ్ళు ఏం చెప్తే అది నిజం అనుకునేవాళ్ళు ప్రజలు. అంతే కదండి, అంతకంటే మనకు సోర్సెస్ తక్కువ అప్పట్లో. అండ్ చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్తో మాట్లాడాడంటే మనం ఒప్పుకోవాల్సిందే, బిల్ క్లింటన్తో మాట్లాడాడంటే ఒప్పుకోవాల్సిందే, ఇంకోటితో మాట్లాడాడంటే ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు 15 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసాడు చంద్రబాబు నాయుడు. సో 16 సంవత్సరాలు అనుకోండి, ఇది 4వ పర్యాయం. బిల్ గేట్సు, బిల్ క్లింటను అవన్నీ 30 ఏళ్ళ కిందట. ఇంకంతేనా? ఇప్పుడు విజన్ ఉన్నవాడు, తెలివితేటలు ఉన్నవాడు, సంవత్సరానికి ఒకటి సృష్టించేవాడైతే 2014 నుంచి 19 వరకు ఎందుకు అమెరికా అధ్యక్షుని పిలుచుకొని రాలేకపోయాడు? నేను సత్యానాదెళ్లను సీఈఓ చేసినట్టాడు. అది కూడా ఇప్పుడు 1991, 92లో ఆయన మైక్రోసాఫ్ట్లో ఉద్యోగంలో చేరాడు. 95లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. ఎట్లా సీఈఓని చేస్తాడు? నా గొప్పే అంటాడు. ఏదైనా ఇంతకుముందు జరిగిన విషయాలు నా వల్లే అంటాడు. కానీ ఇప్పుడు మీరు గమనిస్తే 2014 నుంచి 19 వరకు ఒక్కసారైనా సత్యానాదెళ్లను ఇండియాకు లేకపోతే అమరావతికి తీసుకొచ్చినాడా? మైక్రోసాఫ్ట్ కంపెనీ ఎందుకు అమరావతిలో పెట్టలేకపోయినాడు? ఇంతకుముందు నేను బిల్ క్లింటన్కు లైసెన్స్ ఇచ్చినాను, బిల్ క్లింటన్ నన్ను ఒప్పుకున్నాడు, అది అంటాడు కదా. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కి ప్రెసిడెంట్ కంటే ముందు ఆయనకు చాలా వ్యాపారాలు ఉన్నాయి, పెద్ద వ్యాపారవేత్త. డొనాల్డ్ ట్రంప్ను వచ్చేసి పెట్టుబడి పెట్టమని చెప్పు, నా విజనరీతో, నా గొప్పదనంతో వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెడతారు, వీళ్ళు వచ్చి పెట్టుబడులు పెడతారంటారు. ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు అదాని కానీ లేకపోతే ఆర్సెల్ఆర్ మిత్తల్ వాళ్ళు కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మాట్లాడి చేసిన వాటిని ఇప్పుడు తీసుకొచ్చి నా గొప్ప అంటాడు కదా. కొత్తగా నువ్వు తీసుకొని రా, ఒక ట్రంప్తో పెట్టుబడులు పెట్టించేమి, ట్రంప్ని తీసుకొని రేమి, ట్రంప్ను మాట్లాడమని నీ గురించి. నేను చంద్రబాబు నాయుడిని రోజు ఫాలో అవుతా, చంద్రబాబు నాయుడుకు విజనరీ ఉందని. విజనరీ అంటే ఏందండి? అదే విజనరీ అంటే ఏంది? గతంలో బతకడమా విజనరీ? ఎప్పుడు భవిష్యత్తు గురించి చంద్రబాబు ఒకటి కూడా ఆలోచన చేయడు. చూడండి, అంత గతంలో బతుకుతాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు ఐటీ భూమి ఉన్నింది. హైదరాబాదు భౌగోళికంగా ఒక ఉన్నతమైన ప్రదేశము, ప్లస్ అది కాస్మోపాలిటన్ సిటీ. ఎప్పటి నుంచో అన్ని రాష్ట్రాల వారు అందులో నివసిస్తున్నారు హైదరాబాద్లో, ప్లస్ అన్ని భాషలు మాట్లాడతారు అక్కడ. సో ఏ విధంగా చూసుకున్నా కానీ హైదరాబాద్ ఒక గుడ్ ప్లేస్. ఎవరైనా వచ్చి జాబ్ చేయడానికి, నివసించడానికి, కంపెనీలు పెట్టడానికి, వేరే వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఇట్స్ అ వెరీ గుడ్ ప్లేస్. సో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, నోయిడా,
పూణే ఇటువంటి ప్లేసులు ఐటీ హబ్బులుగా మారాయి. చంద్రబాబు నాయుడు ఇంకా నేనే ఐటీకి ఫాదర్ని, ఇంకా తాతను ముత్తాతనని చెప్పుకుంటాడు. ఇప్పుడు మరి ఇప్పుడు ఏమైంది? 2 ఏళ్ల నుంచి అమరావతిలో వచ్చిన పెద్ద పెట్టుబడి చెప్పమనండి, ఒక పెద్ద కంపెనీ. ఇప్పుడు అమరావతి క్యాపిటల్, అమరావతికి రావాలి కదా, ఏదైనా ఒక పెద్ద కంపెనీ రావాలి కదా. ఏమొచ్చినాయి 2 ఏళ్ల నుంచి? మేము 99 పైసలకు మేము భూములు ఇస్తాము అంటే ఇంకా చంద్రబాబు విజనరీ ఏముంది అందులో? ఎప్పుడైనా మీరు గమనించండి, ఎవరో చేసిన దానికి అది నేను చేసా, ఇది నేను చేసా, అది నేనే, ఇది నేనే. వాలంటీర్ల వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే దానికి కూడా ఏమన్నాడు చంద్రబాబు నాయుడు ఒకప్పుడు, అసలు వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చింది నేను అంటాడు, నేను అని చెప్పుకుంటాడు ప్రతిదానికి. కానీ వాస్తవాల్లో చూస్తే ఒకటంటే ఒకటి ఇంప్లిమెంట్ చేశాడండి. డ్వాక్రా తెచ్చింది నేనే అంటాడు. డ్వాక్రా అన్న పదం కనిపెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసింది కేంద్రంలోని అప్పట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు ఐటీ మన దేశానికి వచ్చేలాగా చేసింది రాజీవ్ గాంధీ గారు. ఇంకా చంద్రబాబు నాయుడు అన్నిటికీ నేనేం చెప్పుకుంటాడు. అప్పట్లో బిల్ గేట్స్, బిల్ క్లింటన్ అంతేనా? ఇప్పుడు మనం ఏదైనా 30 ఏళ్ల కిందట చంద్రబాబు బిల్ గేట్స్తో మాట్లాడినంట, బిల్ క్లింటన్ తీసుకొచ్చానని చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? నీ విజనరీతో ఇప్పుడు ట్రంప్ని తీసుకురా, లేకపోతే ఇంకొకరిని తీసుకురా, దిగ్గజాలను తీసుకురా. పోనీ గూగుల్ నేను తెచ్చిన లోకేష్ అంటాడు కదా. ఆ గూగుల్ వచ్చి నేను అనౌన్స్ చేసిన రోజు గూగుల్ వాళ్ళు, భారతీ ఎయిర్టెల్ వాళ్ళు, అలాగే అదాని ముగ్గురు ట్విట్టర్లో థ్యాంక్స్ చెప్పింది నరేంద్ర మోడీ గారికి. చంద్రబాబు నాయుడుకి కానీ నారా లోకేష్ కానీ థ్యాంక్స్ చెప్పలే. ఇప్పటికీ ఓపెన్ ఛాలెంజ్, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పారేమో తీసుకొని రమ్మను. ఒక ట్వీట్ కానీ, ఒక పోస్ట్ కానీ, లేకపోతే గూగుల్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ కానీ తీసుకొని రమ్మను. ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. ఎందుకు గతంలో బతుకుతుంటాడు చంద్రబాబు నాయుడు? ఇప్పుడు నాకు విచిత్రం అనిపించేది ఏంటంటే, నేను విజనరీ అంటాడు. 30 ఏళ్ల కిందట బిల్ గేట్స్తో మాట్లాడినా, 30 ఏళ్ల కిందట బిల్ క్లింటన్తో మాట్లాడినా, 30 ఏళ్ల కిందట కంప్యూటర్ కనిపెట్టినా, 30 ఏళ్ల కిందట సెల్ ఫోన్ కనిపెట్టినా, ఇంకంతా 30 ఏళ్ల కిందటేనా? ఏం తర్వాత ఏమైంది? తర్వాత ఏమైందంటే, ఎప్పుడైతే సోషల్ మీడియా ప్రభావం పెరిగిందో ఏదైనా నేను ఇది చేశాను అంటే వెంటనే పుంకాలుగా ఇది నువ్వు చేయలేదు చంద్రబాబు అని ఆధారాలతో అందరూ బయటకు వస్తారు. కాబట్టి ఆ పాచిక పారడం లేదు. అందుకే ఇంకా 30 ఏళ్ళ సంధి అదే మాటే, లాంగ్ అగో, సో లాంగ్ అగో అని అదే మాట్లాడుతున్నాడు. మీకు అర్థమైందండి చంద్రబాబు నాయుడు డొల్లతనం? మీకు అర్థమైందా? అందుకే అనుకుంటా కేసీఆర్ అనింది డర్టియెస్ట్ పొలిటీషియన్ అని. ఎవరు ఏం చేసినా కానీ హంద్రినీవా నాదే, గాలేరు సుజల స్రవంతి నాదే, అది నాదే, ఇది నాదే, పోలవరం నాదే, లేకపోతే కంప్యూటర్ నాదే, సెల్ ఫోన్ నాదే, డ్రోన్లు నావే, ఇంకా క్వాంటమ్ వ్యాలీ నాదే అన్నారు. కర్ణాటకలో లాగిపెట్టి కొట్టి మేము ఏప్రిల్లోనే స్టార్ట్ చేసినాం క్వాంటమ్ టెక్నాలజీ, కొంచెమైనా బుద్ధి ఉండాలి చంద్రబాబు అని చెప్పేసి ట్విట్టర్లో వాళ్ళు కర్ణాటక మంత్రి రాశారు. ట్విట్టర్లో ఇప్పటికైనా వెతుకుతే దొరుకుతాయి. అయినా కానీ ఏందో అభివృద్ధి చేసిన ఈ 2 ఏళ్ళలో ఏం చేసినాడండి అభివృద్ధి? 3,33,000 కోట్లు అప్పు చేసినాడు కదా. ఏం అభివృద్ధి చేసినాడు మీరే చెప్పండి. ఒక్కటంటే ఒకటి, ఇది పెద్దది వచ్చింది అని ఏదైనా తెచ్చినాడా? 2 సార్లు దావోస్కు పోయినాడు. పోయినసారి తుస్సు, జీరో. ఈసారి జీరో అంటే బాగుండదని ఎవరితోనో కర్ణాటకకు సంబంధించిన వ్యక్తితో 80,000 కోట్ల పెట్టుబడులు అని చెప్పినారు. తర్వాత ఊసేలేదు. ఆ కర్ణాటకకు సంబంధించిన ఆ కంపెనీకి 100 మందో 80 మందో ఎంప్లాయీస్ ఉన్నారంట. వాళ్ళ టర్న్ ఓవరే అంటే మొత్తం బిజినెస్సే 500 కోట్లు 400 కోట్లు అని చెప్పి ఎక్కడో మన సోషల్ మీడియాలో చూసా. కానీ తర్వాత దాన్ని ఊసేలేదు. ఇంకా దాని గురించి ఏం లేదు. పెట్టుబడులు వచ్చినాయా? ఏం లేదు. పోతారు, వస్తారు. ఏం చేసినారయ్యా ఈ 2 ఏళ్ల నుంచి అంటే, విమానాల్లో ఎక్కడం, హెలికాప్టర్లో దిగడం, సరదాలు, సోకులు, ఆనందాలు, ఇంకా జరిగే అనర్థాలన్నీ జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవస్థలన్నీ ఒక పద్ధతి ప్రకారం నడిచేయండి. ఇప్పుడు మొత్తం నిర్వీర్యం. నాకు మళ్ళీ డౌట్ వచ్చేది ఒకటే అండి, విజనరీ అంటే భవిష్యత్తు గురించి మాట్లాడతాడా? నేను గతంలో ఇది చేసిన, అది చేసిన, అది పోనీ చేసిన కరెక్టే. ఇప్పుడు ఎందుకు తీసుకురాలేకపోతున్నావు? ఇప్పుడు ట్రంప్ని ఎందుకు తీసుకుంటావు? నువ్వు ట్రంప్ని తీసుకొచ్చి, ట్రంప్కు కంపెనీలు ఉన్నాయి కదా, ఆంధ్రాలో పెట్టుబడి పెట్టిస్తే నువ్వు గొప్ప. ఎందుకు తీసుకెళ్ళాలి ట్రంప్ని? అప్పుడు కూడా బిల్ క్లింటన్, యాక్చువల్గా నాకు బాగా గుర్తుందండి, బిల్ క్లింటన్ కర్ణాటకను సందర్శిస్తా అంటే కేంద్రంలో బీజేపీ ఉందని, లేదు కర్ణాటకలో అప్పుడు ఎస్ఎం కృష్ణ గారు ముఖ్యమంత్రి, వారు చాలా చేశారు. ఐటీకి ఒక రకంగా చెప్పాలంటే ఎస్ఎం కృష్ణ గారి సపోర్ట్ చాలా ఉంది. కానీ అక్కడ కాంగ్రెస్ కదా, లేదు హైదరాబాద్కు రావాలని చెప్పేసి పట్టుబట్టి పిలిపించుకున్నాడు. అంటే హైదరాబాద్ ఉండేటట్టు చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గొప్ప చూసి, అందం చూసి ఏం బిల్ క్లింటన్ రాలే. కానీ 30 ఏళ్ల కిందట ఆ విషయాలు చెప్పుకొని ఇంకా కాలం గడపాల్సింది. ఇప్పుడు ఎందుకు రాలే? బిల్ క్లింటన్ లాంటి
ప్రెసిడెంట్ ఎందుకు రాలేదు? బిల్ గేట్స్ లాంటి టెక్నాలజీ, ఇప్పుడు చాలామంది టెక్నాలజీ కనిపెడుతున్నారు, బిల్ గేట్స్ని దాటిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళంతా ఎందుకు రాలేదు? చెప్పు, సమాధానం చెప్పు చంద్రబాబు. చరిత్రేనాంగ ఎంతసేపు అదే రొట్ట కొట్టుడేనా? ఐ గేవ్ బిల్ క్లింటన్ డ్రైవింగ్ లైసెన్స్ ఆటోమేటిక్ ఇన్ ద కార్, హీ వాజ్ షాక్డ్. ఇంకా అదే సోదేనా?